సో హాయ్ గైస్, వెల్కమ్ టు ది న్యూ సిరీస్ అన్నమాట. సో ఇప్పుడు నేను పోతున్నాం అనమాట. అంటే నేను రాకేష్ గారి ఇద్దరం కలిసి అయితే చికెన్ దీనికి అయితే పోతున్నాం. రెస్పాన్స్ అయితే బాగా వచ్చింది. మనకి లైవ్ కూడా ఎంత ఉన్నది, 177 రూపీస్. సో ముందు మనం ఒక వీడియో ప్రమోషన్ చేసినాం కదా, అదే బాగా వచ్చి ఓకే. అంటే రీజన్ ఎందుకు తీసుకున్నామని అంటే అది మాకు స్పాన్సర్షిప్ ప్రజెంట్ చేశారు. అది ఏంది ఎవరు ఏంది అని అయితే నేనైతే చెప్పాను వీడియోలో. ఎందుకంటే అది కాంప్లికేటెడ్ ఇష్యూ అయిపోతుంది ఇక. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఏమంటారు అదేదో చికెన్ ప్లస్ ఇంకా కొంచెం అమౌంట్ కూడా పంపినందుకు. సో థ్యాంక్ యూ అట్లుంటుంది మనతో. సో మళ్ళీ నీ వీడియోలు చెప్పినందుకు ఇక మళ్ళీ వాళ్ళని ఫోన్ చేసి అడుగుడు మాకు లేదా మీకు లేదా అని అడుగుతారు. సో దట్స్ ఇట్. సో చూద్దాం మన సుశాంత్ గడు ఏం చెప్తాను. Hi friends. 325. Today office leave because I am health issue. Health issue. నీకు హెల్త్ ఇష్యూ? సో గైస్ హెల్త్ ఇష్యూ ఏం లేదు మనోడు. Reason to not going to company. నీ బతుక్కి తెలుగు సరిగా రాదా, ఇంగ్లీష్ నవల్స్. ఇక చెప్పాలంటే హెల్త్ ఇష్యూ ఏం లేదు కానీ వీడు ఎందుకో వీనికి ఉండబుద్ధి అయింది ఉంటాడు రూమ్ లో. ఫ్రెండ్స్ మా వాళ్ళు ఇవాళ చికెన్ తెచ్చారు, అలా ఉండబుద్ధి అయింది, అందుకే పోలే, లేకపోతే వాళ్ళే తింటారు. ఏంట్రా ఇది? సో కంపెనీకి అయితే పోతున్నాడు అనమాట. అది మళ్ళీ నేను చెప్పిన ఒక వీడియోలా ఇక కొంచెం కాంప్లికేటెడ్ లెక్క అయిపోతుంది అనమాట. అంతేనా కదా సుశాంత్? సో 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 ప్రాసెస్ కూడా చిన్న చిన్న ఏంది మొత్తం కథ ఏంది అని మొత్తం చూద్దాం. సో నిన్ననే మన వాళ్ళు ఏమేమి తెచ్చిరా ఆల్రెడీ సుశాంత్ గడు ఏం చేసిండనంటే ఆనియన్స్ కట్ చేసి పెట్టిండు, చిన్నగా టమాటో అని తెచ్చుకున్నారు. సో ఇప్పుడు ఏమేమి తెచ్చినామనంటే ఇగో సో కొత్తిమీర, పచ్చిమిర్చి, చికెన్. కుమ్ముతాడు కావచ్చు ఇప్పుడు సుశాంత్ గారు. కుమ్ముతావా? అందుకే పోలే ఆఫీస్కి. అందుకే పోలే ఆఫీస్కి. గురుజీ ఇంకేమైనా చెప్తారా గురుజీ? అందుకే పోలేదట గాయస్ ఆఫీస్కి. సో సుశాంత్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో కింద కామెంట్లో చెప్పండి. సో సాయన ఇంకోటి సుశాంత్ గారు ఎందుకు రాలేదు అంటే రియల్ చెప్పాలంటే ఇందుకే చికెన్ అడుగుతున్నామని రాలేదు. సో సాయన భద్రా సాయన కొంచెం వీడు ఎంత తినడం ఏంటి తెలుసుకో ఆఫీస్కి పోక. సో దిస్ ఈజ్ రాకేష్, అందరు తెలిసే అనుకుంటా. వీడియోలలో ఆల్రెడీ మన ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో వైరల్ అయింది. ఏంటంటే మనం పెట్టింది గోటీల ఫ్యాక్టరీది. సో దాంట్లో మనోడు ఉంటాడు. చెప్పరా నీ సబ్స్క్రైబర్స్ నీ ఫాలోవర్స్కి ఏమన్నా వీళ్ళకి సబ్స్క్రైబ్ నా ఛానల్, నా అకౌంట్ కూడా ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇంకొకటి ఏం చెప్పాను, ఇందాక మేము చికెన్ చేయడానికి పోయినాం కదా. సో ఆడ ఏంటంటే నేను ముఖం కడుక్కున్నా కానీ వీడు ముఖం కట్టుకోలేదు. చేయకుండా వీడు టీ తాగిండు. సో నేను బ్రష్ చేసిన వాడు ఇంకా బ్రష్ చేయలేదు. అంటే ఇప్పుడు టైం ఎంత అవుతుంది చెప్పాను, రియల్ చెప్పాలంటే చూడండి టైం ఎంత అవుతుంది చూడండి, 11 అవుతుంది. 11 వరకు ఇంకా వరకు బ్రష్ చేయకుండా ఉంటారా ఎవరైనా చెప్పండి? సో అట్లా ఉంటుంది బాయ్స్ తోటి. సో బ్యాచిలర్ బాయ్స్ అంటే ఇట్లా ఉంటుంది మన లాంటి వాళ్ళు. అంటే ఏదో వీడిని అది కాదు, నేనేదో బ్రష్ చేసిన వీడేదో బ్రష్ చేయాలని కాదు కానీ. సో ఇట్లాంటి బ్రష్ చేస్తే ఏమైతే చెప్పండి. సో బయటకు వచ్చింది కానీ ఆల్రెడీ చెప్పినా ముందే బ్రష్ చేసుకోరా అంటే చేసుకోలేదు. ఇప్పుడు చేకూస్తాను రియల్ చెప్పాలంటే కెమెరా పట్టుకుని మాట్లాడుతుంటే. సో మన గురించి ఎవరు అన్నారు హ్యాండ్ గుంజుతుంది, చెయ్యి గుంజుతుంది, కామెంట్ ఎవరో పెట్టారు, నేను అంత చూడలేదు. సో మీరు మా బాధ అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ. సో చలో అంటుదాం ఇక బిర్యానీ, చికెన్ బిర్యానీ. అబ్బాబాబాబాబా ఒక చికెన్ బిర్యానీ టైంలో కలుసుకుందాం. మరి ఏంటంటే వీళ్ళు ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ ఎక్కువ తక్కువ కొడతాలని లిమిటెడ్ ఇలా కొంచెం ఏమంటారు ఇందులో కొంచెం ఆయిల్ పోసుకొని మళ్ళీ ఇందులో ఉంచుతారు అన్నట్టు, అంటే స్పేర్లకి పెట్టుకుంటారు. సో ఇప్పుడే ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసిన. సో మనమే కర్రీ వండుతాం అన్నమాట. సో వండాలి ఒకసారి. నేను వండుతా మంచిగా ఉంటుందా రాకేష్? మంచిగా ఉండదు, తెల్లారి హాస్పిటల్ పోతాం. తిన్నావు అండినప్పుడు తిన్నాడు. సో గైస్ ఏంటంటే అండినప్పుడు తిన్నాడు, కాకపోతే ఇట్లా చేస్తారు మా వాళ్ళు. సో చలో వండుదాం ఒకసారి. సో చూడండి గైస్, ఈ చిన్న స్టవ్ ఎందుకనంటే మన రీసెంట్గా గ్యాస్ అయిపోయింది అనమాట. గ్యాస్ అయిపోతే వీళ్ళు రాకేష్ వచ్చేసి చికెన్ కడిగేసాడు. చికెన్ సో నేనేం చేస్తున్నానంటే నేను కర్రీ అంటున్నా. కర్రీ అంటున్నా. సో నువ్వు గిటారా పట్టుకోరా మమ్మల్ని.
అందుకే కదా అప్పుడు అవన్నీ కరెక్ట్ ఉంటుంది రియల్ ఎట్లా మంచిగా ఉంటుంది రా. నేను బెటరా రాకేష్ గారు బెటరా మాకెందుకు నేనే బెటర్ అనిపిస్తాను. ఈ వీడియో మేము ఎందుకు ఇస్తాను అంటే మా ఛానల్లో కుకింగ్ వీడియోస్ వస్తాయని చెప్పినాం కదా. సో పెట్టట్లేదు అని అడుగుతారు. సో దాని గురించి మరీ వీడియోలు ఇస్తారా గట్లుంటుంది. గంట గడుగుతారు అట్లా పెడతారు అట్లుంటుంది. నిప్పు ఇట్లా పైకి పొగ నిప్పులు రావాలి. అది ఎట్లా అంటే ఇట్లా ఎగిరి పడాలి, గిన్నె పైకి ఎగిరి పడాలి. వాడు మొహంగా చాయ్ తాగిండు వాడు. అట్లుంటుంది రాకేష్. అర్థం పడుతుంది మన సత్రం మొత్తం పడుతుంది. ఇంకోటి సుశాంత్ గారిది ఛానల్ ఎందుకు కనబడలేదు అని అడుగుతారు. వాడు కొంచెం ఈ మధ్యలో జాబ్స్ వీళ్ళిద్దరు ఎందుకు కనబడలేదు అంటే జాబ్స్ మీద బాగా ఫోకస్ చేస్తారు అన్నమాట. చదువుకోండి జాబ్ ఎట్లా పోతారు ఏంది వేరే జాబ్ ఏం పోతారు అని బాగా చేస్తారు. అందుకే వీడియో కనబడలేదు. చాలా మంది అదే అడుగుతారు నన్ను. ఎందుకంటే మీ రూము వాడంటే హాస్టల్ కాబట్టి కొంచెం అవ్వడం. కాకపోతే ఇవాళ మహానుభావుడు వస్తానంటే చికెన్ తీసుకున్నావు. కేజీన్నర వండుద్ది. ఇంత చికెన్ కేజీన్నర బ్రష్ చేస్తాను. వాడు శివాజీ సినిమా చూసినావా? మెరుపుదిగా రామ్మ అంటే వచ్చిపోతుంది. అట్లుండాలి మనం. ప్రొడక్ట్ లింక్స్ యాడ్ చేస్తాను కదా ముందు మన వీడియోలలో. ముందు మీరు తీసుకున్నట్లయితే ప్రొడక్ట్ లింక్స్ ఉంటాయి. అంటే ఏంటంటే నేను ఆఫర్ అంటే తక్కువ ప్రైస్ ఉన్నప్పుడు వాటిని పోస్ట్ చేస్తాను అనమాట. అంటే మీరు ఆల్రెడీ ముందు మనం చూసుకుంటే ముందు ఇంటర్వ్యూ ముందే మీకు కొన్ని ప్రొడక్ట్స్ అనేవి లేబుల్ డిస్ప్లే అవుతూ ఉంటుంది ముందే. అవి మీరు పర్చేస్ ఒకవేళ చేసుకోవాలనుకుంటే కొనుక్కోండి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 రూపీస్ ఉందనుకో, ఇప్పుడు ఆఫర్ ఈ రోజు ఒక 600కి వచ్చింది అనుకో, బెటర్ కదా. మీకు ఎంతైనా ఒక 400 సేవ్ చేసినట్టు అవుతుంది. టికెట్ పసుపు కాలేజీలో ఉన్నప్పుడు దగ్గర 1.5 kgs ఏమో తెచ్చిన డైరెక్ట్ లైవ్ కోడ్ ఉంటుంది కదా, కోడ్ కట్ చేపించేసి అన్ని ఐటమ్స్ వస్తాయని అన్ని తీసుకున్నాం. మీరు మాట్లాడురా, మీరు వీడియో పెట్టుకుని మాట్లాడురా. సో మా వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఏదో ఓయమ్మా చాలా చిన్న సెకండ్ లేవురా నీలా. ఏం చెప్తావు? నీట్గా సెల్ఫ్ చదువుకుంటాను మనోడు. అయిపోతుంది అనుకుంటే ఇప్పుడు అయిపోయింది. కర్రీ ఆల్మోస్ట్ కంప్లీటెడ్. ఏం చెప్తావు? నెక్స్ట్ బాగా సో నెక్స్ట్ అయితే మనోడైతే బాగా రైస్ వాడు ప్రిపేర్ చేస్తే మనం ప్రిపేర్ చేయం. మనకు కూడా వచ్చి అనుకోకపోతే ఏంటంటే కొంచెం మెసేజ్ వచ్చి సో వాడు ప్రిపేర్ చేస్తాడు. ఎందుకంటే మనది ఆల్రెడీ మన కర్రీ 100 మన వంత అనమాట. సో వాంది వాడు వండుతాడు. సో మనకు కొంచెం వర్క్ ఉన్నది. సో అది చేసుకొని సో చలో మరి లాస్ట్ తినేటప్పుడు కలుసుకుందాం. బాయ్. ఏమైంది సందీప్ కానీ బట్టలు ఉంటాయి కదా వేరేటి. సో వాడి పెట్టి అన్నింటినీ వాటిని మసిగుడ్డ లేక వాడతాడు. సందీప్ నీ వేస్ట్ క్లాత్లన్నీ వీటి మసిగుడ్డ కింద వాడతాడు వీడు రాకేష్ గాడు. చూడరా అంటే అది ఆల్రెడీ క్లాత్ ఖరాబ్ అయిందిలే, అట్లేం లేదు. సో కొంచెం బద్ధకం కాబట్టి ఎట్లా అని అంటే కొంచెం దూరం పోయి అక్కడ నుంచి వెళ్ళి తెచ్చుకొని ఇబ్బంది అవుతుంది కాబట్టి సో ఇక్కడ నుంచి వెళ్ళే రీసెంట్గా మనది వేరేది అలా సందీప్ అనే ఛానల్ ఒకటి ఉంది కదా. సో వ్లాగ్స్ ఛానల్ గురించి కూడా వాడు కొన్ని వ్లాగ్స్ చేస్తాడు యూకే నుంచి. సో వాడి ఛానల్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఒకసారి లింక్ ప్రొవైడ్ చేస్తా. ప్లస్ మీద ఐ కార్డులో కూడా వాడిని ఛానల్ ఐడి మెన్షన్ చేస్తా. సో దాన్ని కూడా ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్ సైడ్కి మీద ఐ కార్డు లేక మీకు మధ్యలో ఒక లింక్ అనేది డిస్ప్లే అవుతుంది. సో దాన్ని వెళ్ళి ఒకసారి అయితే చూడండి. అందరూ అదే అడుగుతారు, ఫేస్కి క్రీమ్ పెడతారా ఏందని. క్రీమ్ అయితే ఏం లేదు. నార్మల్ వాడాలనుకుంటే ఫేస్ వాష్ ఉంటుంది. సో ఫేస్ వాష్ కూడా ముందు మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. సో దాన్ని పర్చేజ్ చేయాలనుకుంటే కొనుక్కోండి, వాడుకోండి. అంటే నార్మల్ హిమాలయన్ ఫేస్ వాష్ ఉంటుంది కదా, అప్పుడప్పుడు ఒకసారి వాడతాం అనమాట. సో అంతే. మనం అట్లాంటి సన్ స్క్రీన్లు ఇంకేమంటారు లోషన్లు అట్లాంటివి ఏం పెట్టాం. ఇంకో పౌడర్ ఉండేది ఉంటుంది అట, నాకు రీసెంట్గా కలిసి చెప్పుండే. ఓయమ్మా చాలా చిన్న సెకండ్ లేవురా నీలా. లాక్మీ పౌడర్ సంథింగ్ ఏదో పౌడర్స్ అట వాళ్ళు యూజ్ చేసేది. నేను వాళ్ళని అడిగినా అనమాట, అంటే మీరు ఏం వాడతారు దాని గురించి యూట్యూబ్లో చెప్దాం అన్నట్టు. వాళ్ళు అడిగితే వాళ్ళు కొంచెం అటు వాటి లింక్స్ కూడా ఇస్తారు. సో గర్ల్స్ అయితే ఎవరైతే మన వీడియో చూస్తారో కింద వాటి లింక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వాడాలనుకునే వాళ్ళు కొంచెం వాడదాం, కొంచెం గ్లో బ్యూటీ అయిదాం అనుకుంటే కింద కనబడుతున్న లింక్ని ప్రెస్ చేసి కొనుక్కోండి. అది పర్పుల్ సంథింగ్ ఏదో ఉంటుంది, ఒకసారి కింద డిస్క్రిప్షన్లో ఇస్తారు చూడండి. ఏదో తేడాగా ఉంది. కలర్ వేసేసి కలర్ చికెన్ కర్రీ
ప్రిపేర్డ్ బై రాకేష్ అండ్ సుశాంత్ గారు. వాడు ఎప్పుడెప్పుడు తిందామా అని రెడీగా ఉన్నాడు. అంటే అనుకున్నాం కదా, చికెన్ కర్రీ కూడా సూపర్ అంటే బాగా కుదిరింది. మనం వండినాం కాబట్టి చికెన్ కర్రీ బాగా టేస్ట్ అయితే బాగుంది అన్నమాట. సో వాడు రాకేష్ గారు వచ్చేసి అదేంది బగారా రైస్ తినేసినాం, కంప్లీట్ ఉడగొట్టేసినాం. రైస్ అయితే అయిపోయింది. ఇంకోటి వేరే వేరే వీడియోస్ ఉన్నాయి. సో ఆ ప్లాన్లో కూడా పెట్టేద్దాం. వేరే వేరే వీడియోస్ ఇంకా అప్కమింగ్ వీడియోస్ ఉన్నాయి. సో ఇప్పుడైతే ఈ వీడియో ఇంతటితో ఆపేద్దాం. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఆ లోపు మీరు ఒక లైక్, సబ్స్క్రైబ్, షేర్ కొట్టేసి వెళ్ళిపోండి. ప్లస్ మన ఇంకొక ఇది అయిపోయిన తర్వాత వీడియో కంటిన్యూ వేరే ఏమైనా వీడియో చూడాలనుకుంటే ఆల్రెడీ మీకు వీడియో లాస్ట్ ఎండింగ్లో మీకు వేరే ప్లేలిస్ట్ వస్తుంది. సో యూ కెన్ వాచ్ దేర్. సో బాయ్.